హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రేడర్స్ ఏమో. నేను ఇందులో ఇథేరియం చిన్న స్కాల్పింగ్ చూద్దాం. ఆల్రెడీ నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఈ ఎంట్రీ చిన్నదే, అంతే మన ఒక 10% సంపాదించింది అంతే. అండ్ చూద్దాం, ఇందులో మీకు చిన్నది ఎంట్రీ పెడుతున్నాను చూడండి. అండ్ మీరు ఎలాంటి నన్ను బేసిస్ ట్రేడ్స్ తీసుకోకండి. ఏదో నేను మామూలుగా మీకు చూపించుదామని పెడుతున్నాను. ఇది చూడండి, ఇదైతే నా ఎంట్రీ, నా టార్గెట్. నేను స్టాప్ లాస్ ఎంత చిన్నది పెడుతున్నానో చూడండి. ఇది జరుగుతున్న మార్కెటే, కానీ స్టాప్ లాస్ చూడండి ఒకసారి. దానికి దీనికి సంబంధం ఉండదు. మీరు రిస్క్ రివార్డ్ రేస్ కూడా చూడొచ్చు. నేను లాంగ్ ఇండికేటర్ పెడతాను, లాంగ్ది చూడండి. మీరు నా పొజిషన్ చూపిస్తాను మీకు, లాంగ్ పొజిషన్ ఇది. అండ్ డైలీ లాంటి ఎంట్రీస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా రిస్క్ రివార్డ్ అనేది మేనేజ్ చేస్తే సరిపోతుంది. నేనైతే ఎక్కువ స్టాప్ లాసెస్ ఇచ్చేయడానికే చూస్తాను. ఎప్పుడైతే సరే నేను నేర్చుకుంటూ కూడా అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే మనం టార్గెట్ ఎక్కువ తీసుకున్న స్టాప్ లాసెస్ తక్కువ ఇవ్వాలి అంతే, ఎక్కడే చెప్పినా కూడా. కాకపోతే చూడండి, ఒకేసారి ఎగిరింది. మ్యాక్సిమం అయితే నేను రీసెంట్ హైకి పెట్టాను. అది ఇంకా వెళ్ళే ప్రాసెస్ అయితే నాకు తెలిసి ఇంకా వెళ్తుంది. బట్ నేను రీసెంట్ హై వరకే పెట్టి అక్కడితో ఎగ్జిట్ అయిపోయాను. మనకు అది చాలు. స్కాల్పింగ్లో ఏంటంటే మనం అమౌంట్ ఎక్కువ యూజ్ చేసే టైంకి ఈ స్కాల్పింగ్కి మనకి ఎక్కువ అమౌంట్ యూజ్ చేస్తాం కదా, మనం తీసుకున్న పర్సంటేజ్ తగ్గుతుంది. సో మనం చిన్న చిన్న మూవ్స్ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని మనం లాంగ్ వస్తుందని చెప్పి పెట్టి కూర్చుంటే క్యాపిటల్ కూడా బూస్ట్ అయిపోతుంది. అది క్రిప్టోలో అయినా లేదా ఇండియన్ మార్కెట్లో అయినా అంతే ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేనైతే టార్గెట్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం దగ్గరికి ఎలా హిట్ అవుతుందేమో. ఓకే, నా టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.